పుట్టిన నా పార్టీ కోసం తెలుగు జాతి సమగ్ర అభివృద్ధి కోసం అంకిత భావంతో నిరంతరం కృషి చేస్తాను. కుల మత ప్రాంత విభేదాలకు అతీతంగా సేవలు అందిస్తాను. 44వ ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటా ఉన్నాం. మనం పార్టీ పెట్టి 44 సంవత్సరాలు అయింది. ఆ రోజు అదేవిధంగా వేదికమైనటువంటి సోదరులు, పార్టీ అధ్యక్షులు, మెంబర్లు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, మరి ఆ రోజుల్లో ఎన్టీ రామారావు సినీ ఫీల్డ్లో ఉండి ఆయన ఈ రాష్ట్రానికి పేద ప్రజల్ని ఆదుకోవాలి అని మంచి ఆ రోజు రాజకీయాలు చూశాడు. కాంగ్రెస్ వాళ్ళు పేదలని చెప్పి గుర్తించేవాడు కాదు. ఎవడో దోషించి వాళ్ళు చూసుకోవడం, ఉన్నవాళ్లే పెద్దవాళ్ళు అయ్యేవాడు ఆ రోజుల్లో. అయితే ఎన్ని గమనించినటువంటి స్వర్గీయ ఎన్టీ రామారావు మనం పార్టీ స్థాపించి పేదవాళ్ళు ఏ విధంగా ఆదుకోవాలి, కూడు గుడ్డ అనే సింబల్ పెట్టి గూడు నాగలి ఈ సింబల్ పెట్టి పార్టీ ప్రారంభించి ఇప్పటికి 44 సంవత్సరాలు. ఈ రోజుకి కూడా ఆ మహానుభావుడు పెట్టినటువంటి పార్టీ ఈరోజు దినదిన అభివృద్ధి జరిగి ఈ రాష్ట్రంలో ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా కానీ ఈరోజు మన ముఖ్యమంత్రి ఓపికగా అన్ని రకాలుగా ఎక్కడ అభివృద్ధి అనేది తగ్గకుండా పనిచేస్తా ఉన్నాడు. నిన్నే జరిగింది మా అసెంబ్లీలో, మీరు చూశారు. అంటే మనకి చెప్పుకునే దానికి రాజధాని లేదు. రాజధానిని మనం నిర్మించుకునే దానికి స్పెషల్గా అసెంబ్లీ పెట్టి తీర్మానం చేసి మనకు కేంద్రాలు పంపిస్తే వాళ్ళు పకడ్బందీగా, అంటే ఇంతకుముందు డ్యాన్స్ చేశారు. ఆయన 3 ముక్కలు ఆటాడాడు జగన్మోహన్ రెడ్డి. వైజాగ్ అని, ఇటు సైడు కడప అని రకరకాలుగా 3 ముక్కలు ఆటాడితే ఇలాంటివి ఎవరు వచ్చినా కానీ 3 ముక్కలు ఆట ఉండకూడదు చిరస్థాయిగా. ఎందుకంటే అక్కడ రైతులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నమ్మి ఈ విధంగా రాజధాని పెడితే బాగుంటుంది ఇక్కడ అని అడగగానే 59 రోజుల లోపల మరి 33-40 వేల ఎకరాలని పొలం ఇచ్చారు. ఈరోజు ఆ పొలం ఇచ్చారు కాబట్టి మనం రాజధాని నిర్మించుకుంటా ఉన్నాం. మళ్ళీ ఆయన ఒక దగ్గరికి వెళ్తే వాళ్ళు ఎంత నష్టపోతారు ఆ రైతులు కూడా ఒకసారి ఆలోచించాలి. అందుకని నిన్న తీర్మానం పెట్టి కేంద్రాన్ని పంపించాం. మన రాజధాని తీర్మానం పెడితే 11 మంది ఎమ్మెల్యేలు ఉంటే ఒక్కళ్ళు కూడా రాలా. అంటే దీన్ని బట్టి జగన్మోహన్ రెడ్డి ఆలోచన, ఆయన పరిస్థితి ఏ విధంగా ఉందో ప్రజలు కూడా ఆలోచించాలి. అంటే ఈ రాష్ట్రానికి రాజధాని ఉండకూడదనే, ఉండాలనే ఆయన వచ్చేదో చెప్పాలి. ఈ రాజధాని ఇక్కడే ఉండాలని గతంలో చెప్పాడు.